ఈరోజు మనకు ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్ గురించి మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేదానికి వచ్చాము. ఏంటంటే గత జనవరి 1 రోజు కూడా కొన్ని అక్కడ చాలామంది మునిగిపోవడం, ఒక 5-6 మంది దాకా మునిగిపోయారు. వాళ్ళలో ఒకరు కూడా మరణించడం జరిగిందని తెలిసింది. తర్వాత వినాయక చవితి అప్పుడు కూడా కొన్ని అదేవిధంగా జరిగాయి కారణాలు. తర్వాత అక్కడ అసలు సరైన వసతులు లేక అక్కడ వచ్చే పర్యాటకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఏంటంటే మన కలెక్టర్ గారు దాని మీద తగు చర్యలు తీసుకొని వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాని మీద పూర్తిగా పర్యాటకులకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని వచ్చాము. విహారయాత్రకు వచ్చే పర్యాటకులకి వాళ్ళకి సముద్ర స్థితిగతులు తెలియజేయడం పరిస్థితులు, ఒకసారి లోతు ఉంటుంది, ఒకసారి లోతు తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అల్పపీడనం వచ్చినప్పుడు వాతావరణ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళని గజయితగాళ్ళని ఏర్పాటు చేస్తే వాళ్ళ సముద్రం స్థానానికి వచ్చిన వాళ్ళందరికీ సముద్ర స్థితులు వివరించి చెప్పి వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతారు. ఆ గజయితగాళ్ళని రిక్రూట్ చేయమని చెప్పి కలెక్టర్ గారిని వినతిపత్రం ఇవ్వండి.